ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే ఉదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్మ్యము గల రాజు, భూమి అగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు బందెల ప్రసాద్, మరియా రాణి, కీర్తిశేషులు బందెల రాయప్ప, జ్ఞానమ్మ, పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బందెల ప్రసాద్, మరియా రాణి, భవిష్యతేజ, జ్ఞానజ్యోతి, బాల అమర్ స్వరూప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పోలూరు విచారణ ఫాదర్ బోరెడ్డి మర్రెడ్డి గారి 47వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, రామగిరి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉల్లి అప్పారావు గారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సైదమ్మకు సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ ప్రసాద్ రావు, ప్రకాష్ రావు, రాజశేఖర్ రావు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు బండారి సెబాస్టియన్ ఆనంద్ కుమార్ గారి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శిరీష, సంతోష్, విద్యావతి, రోజ్ నిహారిక, లూర్దు మాత, హర్షిత, జాన్ సాత్విక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, సిద్ధయ్యపాలెం విచారణ చొప్పరపు మైకెల్ బాబు, మైకెల్ అమ్మ కుటుంబంలో ఆన్ మేరీ మరియు ఆకాష్ రాయబోయే జర్మన్ భాష పరీక్షలలో మంచి మార్కులతో పాస్ కావాలని మరియు అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయమని మరియు ఫాదర్ రమేష్ చేసే పరిచర్యలో తోడుండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒడిస్సా జార్జ్ జేమ్స్కు మంచి ఉద్యోగం రావాలని, వివాహం దేవుని చిత్తంలో జరగాలని జార్జ్ జోసఫ్, గ్లోరియాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుడివాడ విచారణ దాసరి చాణిక్యకు మంచి ఉద్యోగం రావాలని, కావ్యశ్రీకి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, దాసరి మురళీకృష్ణ ప్రసాద్, పుష్పకుమారిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా
తల్లి అయిన శ్రీ సభతో కలిసి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క సంస్మరణను మనమందరము కూడా జరుపుకుంటున్నాము. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు ఒక పీఠాధిపతిగా, శ్రీ సభ వేద పండితుడిగా, దేవునికి అతి ఇష్టమైన ప్రీతిపాత్రమైన గొప్ప వ్యక్తిగా ఈ లోకములో జీవించారు. ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గములో, ప్రభువు చూపించిన కారుణ్య మార్గములో, ప్రభువు చూపించిన రక్షణ మార్గములో దైవరాజ్యపు విలువల ప్రకారము జీవించిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు. అదేవిధముగా ప్రియమైన విశ్వాసులరా, ఈనాటి సువిశేష పట్టణములో యేసుక్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యకై 12 మంది శిష్యులను ఎంచుకొనడం మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. చాలాసార్లు మానవ బలహీనత వల్ల దేవుని పిలుపును మనం సరిగ్గా అర్థం చేసుకొని క్షమను గుర్తుకు చేసుకుంటూ, మానవ బలహీనత వల్ల దేవునికి నిజమైన శిష్యులుగా, శిష్యురాళ్ళుగా జీవింపని క్షణములను గుర్తుకు చేసుకుంటూ, దేవాది దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మల రక్షణ నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత ఫ్రాన్సిస్నకు అందరికీ అన్నివై ఉండునట్లు చిత్తగించితివి. అతని ఆదర్శనమును పాటించుచు మేము మా తోటి వారి సేవయందు మీ సున్నిత ప్రేమను సదా ప్రదర్శించుచు జీవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవునకు మానవునకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునికి మానవులకు మధ్య క్రీస్తు ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసుకు ఇవ్వబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమై ఉండకపోవును. కానీ దేవుడు తన ప్రజల యందు దోషమును ఎత్తి చూపి ఇట్లు చెప్పెను. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా తెగతోనూ నేను ఒక క్రొత్త నిబంధనను చేసుకునే రోజులు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయలుదేరుటకు వారిని నేను చేయి పట్టుకొని నడిపించిన నాడు వారి పితరులతో నేను ఉనర్చుకున్న నా నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఉనర్చుకున్న నా నిబంధనకు వారు కట్టుబడి ఉండలేదు, కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇశ్రాయేలు ప్రజలతో నేను ఉనర్చుకున్న నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనసులందు ఉంచెదను,
వారి హృదయములపై వారిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రభువును తెలుసుకొనుడు అని వారి ఎందెవ్వరూ ఇరుగు పొరుగులకు కానీ స్వజాయితులు కానీ బోధింపవలసి ఉండదు. అత్యల్పుని నుండి అత్యధికునికి వరకు అందరూ నన్ను గ్రహింతురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. క్రొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచై దేవుడు మొదట దానిని పాతదిగా చేసెను. పాతదై శిథిలమగు ఏదైనా త్వరలో కంటికి కనపడకుండా పోవును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును. ఒకదానిని ఒకటి కలుసుకొనును. ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము, నీ రక్షణను మాకు దయచేయుము. అతడు తన పట్ల భయభక్తులు చూపువారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును. ఒకదానిని ఒకటి కలుసుకొనును. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును. పుడమ మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును, నింగి నుండి న్యాయము క్రిందికి పారచూచును. అందరూ. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. ఒకదానిని ఒకటి కలుసుకొనును. ప్రభు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును. న్యాయము ప్రభువునకు ముందుగా నడుచును, అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును. ఒకదానిని ఒకటి కలుసుకొనును. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతం పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోర్నెగేసు అను పేరు పెట్టెను.
దీనికి ఉరిమెడి వారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ఆధారముగా మనము ధ్యానిస్తున్న అంశము ప్రభు శిష్యులను నియమించుట. ప్రభు శిష్యులను నియమించుట. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనంలో మనం అందరము ధ్యానిస్తున్నాము. తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు పిలిచెను, పిలుచుడే కాదు వారిని నీతిమంతులుగా చేసెను, నీతిమంతులుగా చేయడమే కాదు వారిని తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పవిత్రము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పావనము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పునీతము చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈనాడు తన ప్రియమైన శిష్యులకు ఇస్తున్నారు. ప్రభు ప్రత్యేకముగా తన ప్రేషిత కార్య నిమిత్తమై, తన సువార్త పరిచయ నిమిత్తమై ప్రభు శిష్యులను పేరు పేరున పిలుస్తూ ఉన్నారు. వారే అపోస్తలులు. అదే మనం ఈనాటి సువిశేష పట్టణములో ధ్యానిస్తున్నాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో ప్రభు తన ప్రియమైన శిష్యులను పిలుస్తూ తనతో ఉండుటకు, సువార్త ప్రకటన కొరకు మరియు దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారము ఇస్తూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యలో, తన ప్రేషిత కార్యములో తన ప్రియమైన శిష్యులను ఆహ్వానిస్తూ, ఆ శిష్యరూపంలోనికి ఆహ్వానిస్తూ ప్రత్యేకముగా ఎన్నుకుంటూ వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహమును నింపుకుంటూ దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము జీవించడానికి ప్రభు వారిని ప్రత్యేకముగా పిలుస్తున్నారు. ఈ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని, ఈ పిలుపులో ఉన్న పవిత్రతను, ఈ పిలుపులో ఉన్న గొప్ప భాగ్యాన్ని వీరు ఆలకిస్తూ ప్రభునికి ఎల్లవేళలా కూడా గొప్ప శిష్యులుగా మారాలని వీరు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం అందరము ధ్యానిస్తూ ఉన్నాము. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ప్రభుని అనుసరించే ప్రతి బిడ్డ కూడా, ప్రభుని అనుసరిస్తున్న ప్రతి శిష్యుడు, ప్రతి శిష్యురాలు కూడా నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. అనగా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభుని అనుసరించడము ఇది సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ప్రభుని అనుసరించడము ఇది ఒక సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ఈ సిలువ మార్గం ద్వారా మనం పయనిస్తేనే రక్షణ మార్గములోనికి, పరలోక మార్గములోనికి మనం అందరము కూడా ప్రయాణం చేయగలం. ఎందుకంటే మన గమ్యం, మన గమనం, మన ఆశ, మన ఆశయం మనమందరము కూడా ఆ దేవుని సన్నిధికి చేరడమే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞానస్థానం పొందుకున్న ప్రతి బిడ్డ కూడా ఆయన యొక్క సువార్త పరిచర్యలో, ఆయన యొక్క ప్రేషిత కార్యములో భాగస్థులు అవ్వాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ధ్యానిస్తున్నాము. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
జ్ఞానస్థానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. ప్రభు వీరికి ఆజ్ఞ ఇస్తూ, ఇదిగో మీరు సకల జాతి జనులకు మీరు ప్రపంచమంతటా వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు నా శిష్యులను చేయుడు. ఇదిగో నేను లోకాంతం వరకు సర్వదా మీతో ఉంటానని ప్రభు మనకు అభయమొసుగుతున్నారు. ఎందుకంటే ప్రభు మనల్ని పిలిచినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనలను ఆదరిస్తారు. ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనకు మార్గచూపరిగా ఉంటూ తన యొక్క కార్యమును మన ద్వారా దేవుడు నడిపిస్తారు. అది గృహస్థ క్రైస్తవ జీవితంలో కావచ్చు, లేకపోతే దైవాంకిత జీవితంలో కావచ్చు. దేవుడు తన పిలుచుకున్న వ్యక్తుల ద్వారా పలు విధాలుగా పలు సందర్భాలలో దేవుడు మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం అందరము కూడా ధ్యానిస్తున్నాము. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ఈరోజు మనం అందరము కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించడం నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే శిష్యులు వారి జీవితంలో అనేక ఆటుపోటులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి వదిలివేయకుండా, వారు దేవుణ్ణి నిండైన హృదయముతో సంపూర్ణమైన మనసులతో దేవుణ్ణి అనుసరించారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఫలించాలంటే, ఈరోజు మనం సంపూర్ణంగా ఎదగాలంటే దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి. ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ఆయన యొక్క మార్గములో, ప్రేమ మార్గములో, కారుణ్య మార్గములో, రక్షణ మార్గములో నీవు నేను కూడా పయనించాలి. అటువంటి దైవరాజ్యపు విలువల ప్రకారము జీవించిన గొప్ప పునీతులే ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు. ఈరోజు మనం జరుపుకుంటున్న గొప్ప సంస్మరణ పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు. తన యొక్క జీవితం ద్వారా మనం 3 విషయాలను ధ్యానం చేసుకుంటూ, తన వినయపూరితమైన జీవితము ద్వారా పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు మనందరికీ తెలియజేస్తున్నారు, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. విత్తబడిన చోట వికసించు, వికసించిన చోట పరిమళించు అని ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, వినయపూరితమైన జీవితము ద్వారా మనమందరము కూడా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారాలని తెలియజేస్తున్నారు. అదేవిధముగా పవిత్రమైన జీవితము ద్వారా పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు ఆధ్యాత్మిక జీవన పరిచయం, ఇంట్రడక్షన్ టు డివోట్ లైఫ్ అనే యొక్క గొప్ప గ్రంథము ద్వారా పవిత్రమైన జీవితము, దాని యొక్క గొప్ప విశిష్టతను ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు మనందరికీ తెలియజేస్తున్నారు. చివరిగా త్యాగపూరితమైన జీవితము ద్వారా మనమందరము ఆ ప్రభువుని ఏ విధముగా అనుసరించాలి, ఆ ప్రభుని యొక్క మార్గములో గొప్ప శిష్యులుగా, శిష్యురాలుగా ఏ విధముగా నడవాలని మనందరికీ పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో పాల్గొన్న మనం అందరము కూడా ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. ఇదిగో దేవా, నేను నీకు ప్రియమైన శిష్యుడిగా, నేను నీకు ప్రియమైన శిష్యురాలుగా ఈ లోకంలో జీవిస్తూ నా జీవితం అంతా కూడా నీకు అర్పించుకుంటానని ముందుకు వస్తూ, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎటువంటి ఆటుపోటులు వచ్చినా, ఇదిగో దేవా, నీవిస్తున్న గొప్ప అనుగ్రహ ఫలము ద్వారా, పవిత్రాత్మ వరముల ద్వారా, పవిత్రాత్మ అనుగ్రహముల ద్వారా ఆ బాధలను, కష్టాలను ఎదుర్కొంటూ నీకు సాక్షిగా జీవించే శక్తిని నాకు ఇవ్వు అని ఈరోజు మనం దేవుణ్ణి అడుగుదాం, అర్థించుదాం. దేవుడు ఖచ్చితంగా మనలను
మన కుటుంబాలను దీవిస్తూ ప్రభునికి నిజమైన సాక్షులుగా, ప్రభునికి నిజమైన శిష్యులుగా జీవించుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మన యొక్క సంఘ అవసరములను మరియు కుటుంబ అవసరములను దేవాతి దేవునికి సమర్పించుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన దీబలి పూజలో ప్రభువా, మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురులను హేరాళముగా ఆశీర్వదించండి. మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను అమితముగా ఆశీర్వదించండి. వీరు చేస్తున్న సువార్త పరిచర్యలో ప్రభువా, మీరు తోడుగా ఉంటూ మీ పవిత్రాత్మ అనుగ్రహ ఫలముతో, మీ పవిత్రాత్మ వరములతో నిండుగా మెండుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహోన్నతులమైన దేవా, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, మా యొక్క రాజకీయ నాయకులను, పౌర అధికారులను మీకు సమర్పిస్తున్నాము. ప్రజా సంక్షేమము కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభువా ఎల్లప్పుడూ కూడా వారు పాటుపడినట్లను దీవించండి. వారికి మంచి సహృదయాన్ని, ప్రజలను అర్థం చేసుకునే గొప్ప మనసును ప్రసాదిస్తూ దేశం యొక్క, ప్రాంతీయం యొక్క ఔన్నత్యము కొరకు, అభివృద్ధి కొరకు ఎల్లవేళ్ళ పాటుపడే గొప్ప మనసును వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో దివ్యవాణి టీవీ ద్వారా ఈ పరిశుద్ధ దీవెల పూజను పాల్గొంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీ యొక్క కరుణతో, మీ ప్రేమతో ప్రభువా దీవించండి. ఈరోజు పరిశుద్ధ దీవెల పూజను సమర్పించి ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి యొక్క తలంపులను నెరవేర్చండి. బిడ్డలందరినీ దీవించండి. మేమందరము కూడా మీకు ప్రియమైన శిష్యులుగా, మీకు ప్రియమైన శిష్యురాలుగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతులైన సర్వేశ్వర, మా దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము. ఇందు పని చేయుచున్న గురువులను, కన్యాశ్రీలను, సిబ్బందిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మా యొక్క స్థిరనిధి దాతలను, ధర్మదాతలను, ప్రతి ఒక్కరిని, కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న ప్రభువా గొప్ప ఉదార స్వభావానికి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తెలుపుకుంటూ రాబోయే కాలంలో అంతా కూడా దీవించి సమృద్ధిగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడైన ఓ దేవా, మా యొక్క కుటుంబములను, బిడ్డలందరినీ దీవించండి. చదువుకునిచ్చిన బిడ్డలను దీవించండి. వారికి మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించండి. మా యొక్క పైరు పంటలను, పశుపక్షాదులను దీవించండి. మేము తలబెడుతున్న ప్రతి పనిని, వ్యాపారమును ఆశీర్వదించండి. మీ యొక్క కృపా అనుగ్రహ ఫలముతో మా ప్రత్యేకమైన తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధమైన సమయములో మౌనముగా మన యొక్క సంఘ మరియు కుటుంబ అవసరమితమై దేవునికి సమర్పించుకుందాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ
పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లాలా 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 లాలా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులరా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిళ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు సాత్వికుడైన పునీత ఫ్రాన్సిస్ హృదయమును పవిత్రాత్మ ప్రేమాగ్నితో అద్భుత విధమున ప్రజ్వలింప చేసితివి. మేము మీకు అర్పించుచున్న ఈ రక్షణదాయక బలి ద్వారా మా హృదయములు అద్భుతమైన పవిత్రాత్మ ప్రేమాగ్నితో ప్రకాశించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయము నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము.
ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ దిసెల్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శ్రేరక్తములు మన నిత్య జీవితం చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరురే స్వయముగా రుదెంచి మమతలు విరజిల్లే అమృత రస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదెంచి మమతలు విరజిల్లే అమృత రస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. పూటలు జల జల జారే తుదిని చేరు విందు. యేసుని దేహం దానము చేయ భువికి దిగిన విందు. జీవపూటల జల జల జారే తుదిని చేర్చు విందు. యేసుని దేహం దానము చేయ భువికి దిగిన విందు. క్షమను వసగు విందు, కరుణ చూపు విందు. క్షమను వసగు విందు, కరుణ చూపు విందు. కలశము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఇప్పుడు మేము స్వీకరించిన దివ్య సంస్కార ఫలితముగా మేము ఈ లోకములో
పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు ప్రదర్శించిన సోదర ప్రేమను, నమ్రతను పాటించుచు అతనితో పాటు మీ సన్నిధిలో మోక్ష మహిమను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఎన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము. ఎన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఆత్మతో నిన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.